ఓం నమో వెంకటేశాయ. జయలలిత మరణాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ముందుగా జయలలిత చనిపోయింది, అనౌన్స్మెంట్ జరిగింది నిన్న రాత్రి 5వ తేదీ రాత్రి 11:30కి చనిపోయినట్లుగా అనౌన్స్మెంట్ జరిగింది. కానీ అనఫీషియల్గా 4వ తేదీ నాడు డిసెంబర్ 4, 2016 సాయంకాలం 4:10 ఆదివారం నాడు చనిపోవడం జరిగింది. దాని ప్రకారం తీసుకుంటే 4/12/2016 ఆదివారం రాహుకాలం సమయంలో చనిపోవడం జరిగింది. దుర్ముహూర్తం సమయంలో చనిపోవడం జరిగింది. శ్రవణ నక్షత్రము ఆదివారము, అలాగే మనకు పంచమి తిథి, తర్వాత సంపూర్ణ కాలసర్పదోషంలో చనిపోవడం జరిగింది. గమనించండి, కేతువు రాహువు మధ్యలో మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చనిపోవడానికి కారణం సూర్యుడు, ప్రాణాన్ని ఇచ్చేటువంటి ఆయుష్కారకుడైనటువంటి శని సూర్య కాంబినేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. సూర్యుడు శని కాంబినేషన్ వల్ల ఆమె ప్రాణం అనేటువంటిది పోవడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రాహుకాలం సమయం, రాహుకాలంలో అలాగే సంపూర్ణ కాలసర్పదోషం, పూర్తి పవర్ఫుల్ జాతకం, పూర్తి నెగిటివ్ టైంలో ఆమె చనిపోవడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ కల్లోలాలకు అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక రాజకీయ అస్థిరత వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. రాజకీయంగా ఇప్పుడున్నటువంటి తమిళనాడు ఏఐడిఎంకే అంటే జయలలితకు సంబంధించినటువంటి పార్టీ ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ త్వరలో పార్టీ అధికారాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. వేరే పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు 100% గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మనకు నిన్న రాత్రి అంటే 5వ తేదీ నాడు తెల్లవారుజామున అంటే 6వ తేదీ నాడు అర్ధరాత్రి 1:02 పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగింది. సేమ్ కుండలి ఉంది, చంద్రుడు మాత్రమే మారతాడు. చంద్రుడు మారి ఎక్కడికి వచ్చాడంటే చంద్రుడు కేతు కాంబినేషన్. ఈ చంద్రుడు కుజ చంద్ర శుక్ర ఉన్నారు కదా, ఈ కుజ శుక్ర ఇలాగే ఉండి చంద్రుడు మారతాడు, ఇక్కడికి కుంభరాశిలోకి వస్తాడు చంద్రుడు. సో ఇక్కడ కాంబినేషన్ కనుక మీరు ఒకసారి చూసుకోండి. అలాగే లగ్నం కనుక తీసుకున్నట్లయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా లగ్నం అయింది. లగ్నంలో గురువు ఉన్నాడు. ఎవరు నిన్న పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయం లగ్నంలో గురువు ఉన్నాడు. ఇక్కడ నుండి తీసుకుంటే సంపూర్ణ కాలసర్పదోషం ఉంది. అలాగే చంద్రుడు కేతు కాంబినేషన్, తర్వాత శుక్రుడు కుజ కాంబినేషన్, అలాగే సూర్యుడు శని కాంబినేషన్. అంటే సూర్యుడు శని కాంబినేషన్ అంటేనేమో మనకు రాజకీయానికి సంబంధించినటువంటి వాడు, రాజకీయ అర్హత ఇచ్చేవాడు సూర్యుడు. అంటే సూర్యుడితో శని ఉన్నాడు ఇక్కడ. అలాగే చంద్రుడితో కేతు ఉన్నాడు. చంద్రుడు మనఃకారకుడు, అంటే మనసును నిర్ణయాలను ఇచ్చేవాడు చంద్రుడు. అలాగే కుజ శుక్ర కాంబినేషన్ అంటే శుక్రుడు అంటే మగవాడు, కుజుడు అంటే ఆడవారు, అంటే మాంగళ్యం. ఈ కాంబినేషన్ కనుక తీసుకుంటే పన్నీర్ సెల్వం జాతకంలో ఆయన త్వరలోనే తన పదవిని పోగొట్టుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక ఆడవారి కారణంగా, ఒక స్త్రీ మూలకంగా తమిళనాడు రాష్ట్రంలో విపరీతమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పార్టీ చీలిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే జయలలిత మరణించినటువంటి సమయం మంచిగా లేనటువంటి కారణంగా భారతదేశంలో మరి ఒక ముఖ్యమైనటువంటి నేత చనిపోయేటువంటి అవకాశం ఈ జాతకరీత్యా గోచరిస్తూ ఉంది. అంటే జయలలిత చనిపోయినటువంటి సమయం వల్ల ఆ సమయం మంచిగా లేనటువంటి కారణం చేత ఇంకొక ముఖ్యమైనటువంటి నేత కూడా మరణించే అవకాశం ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉంది. తర్వాత కొన్ని మాట్లాడుకుందాం మనం. జయలలిత డెత్ గురించి 75 రోజుల పాటు ఒక అన్ఎక్స్పెక్టెడ్ పరిస్థితి, అంటే ఎవరు ఊహించినటువంటి పరిస్థితి కంటిన్యూ అయింది. అలాగే రాజకీయ దుమారం వేసేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేది అసలు అర్థం కాకుండా మిస్టరీ అనేటువంటిది, ఆమె డెత్ మీద ఒక రకమైన మిస్టరీ క్రియేట్